పుష్కర పనుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. 8 కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేటెడ్ అభివృద్ధి పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కేతన్ గార్గ్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్యాలరీలో నమూనా ఫోటోలను తిలకించారు. ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. రివర్ ఫ్రంట్ మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా, అదేవిధంగా ఆనరబుల్ జిల్లా కలెక్టర్ ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పుష్కరంకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. మేము మా టీంతో రెడీగా ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా పైన ఉన్న మినిస్టర్ గారితో, సీఎం గారితో కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మాకు శాంక్షన్ అయింది. చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. డిజైన్స్ ప్రకారంగా వెళ్తాము. ఒక మంచి అభివృద్ధి ప్రాజెక్ట్ ఈ నగరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా ఎన్ఆర్సీపీ ప్రాజెక్ట్ మాకు నడుస్తుంది ఒక దాదాపు 100 కోటికి. అది కూడా మాకు పుష్కరంకి ఒక మేజర్ వర్క్. స్టిల్ లైటింగ్ వర్క్ కూడా మేము చేస్తున్నాము. అదేవిధంగా రోడ్ వైండింగ్ వర్క్స్ కూడా మేము చేస్తూ ఉంటాము. ఎయిర్పోర్ట్కి కూడా మీరు చూస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన సెకండ్ టర్మినల్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ వచ్చింది. సో అన్ని వర్క్స్తో కూడా మేము కూడా నెక్స్ట్ 2 ఇయర్స్కి పుష్కరంగా సిద్ధంగా ఉన్నాము. అదే కాకుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఎక్కడైనా శానిటేషన్ సమస్య కానీ, స్ట్రీట్ లైటింగ్ సమస్య కానీ లేకుండా మేము అందరి వార్డ్స్తో కూడా అన్ని సచివాలయం సేలియారు కూడా అది కూడా మేము టీమ్స్ వేసుకున్నాము. అది కూడా ప్రాపర్గా రకరకాల సదుపాయాలు తీసుకొని అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఈ రోజున రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో 2 వీధిలో కాదు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి. అన్ని ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాతో పాటు తోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారందరూ కూడా కోరుకున్నారు. గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి. సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి గోదావరి యొక్క అందాన్ని, ఆ చల్లని గాలిని వీక్షించాలి, కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం. 6 నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినేట్ 8 కోట్లతో చేస్తూ ఉన్నాం. వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినేట్ ఏదైతే 14 కోట్లు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే 2027 పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ 22 కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికం అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. పుష్కరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆల్రెడీ వాసు గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్లానింగ్తో ఈ నగరాన్ని డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక యోజనాబద్ధంగా వెళ్తున్నారు.